ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి రాజధానిగా పార్లమెంట్ లో బిల్ పాస్ అయింది. అబ్బాబ్బాబ్బా నిజమా? మీ అభిప్రాయం ఏంటి అసలు దీనిపైన? అంటే బిల్ పాస్ అయినట్టే అవును, అమరావతి కట్టడానికి. ఇది ఫిక్సా? అవును, లాక్ కర్దు ఫిక్స్. ఎస్. చూద్దాం. బిల్ పాస్ అయింది అంటున్నారు కాబట్టి, అమరావతి కట్టిస్తున్నారు కాబట్టి, ఎంతో సంతోషకరమైన మాట చెప్తున్నారు కాబట్టి నేను కూడా హ్యాపీగా చెప్తున్నాను. ఇంకా ఇంకా ఎన్ని కలలు కనాలో అమరావతి కడతారు, అయిపోతుంది అని చెప్పేసి మనము ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాము. బిల్ పాస్ అయిందని చెప్పారు కదా మీరు. బిల్ పాస్ అయిందంటే ఇంకా 100% కడతారేమో నాకు తెలిసి. ఏమో అంటే అమరావతి గురించి నమ్మకం కాదు, మేము చూస్తూనే ఉన్నాము ఎన్ని సంవత్సరాల నుంచి. అది కడితే వెళ్ళి చూడాలి 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 అనుకున్నాను. నాకు ఇంతేజ్ వచ్చినా చూడలేకపోతున్నాను. తర్వాత చేతికి కర్ర వచ్చిన తర్వాత, అంటే కొన ఊపిరితో ఉన్నప్పుడు అది కట్టిన తర్వాత అయినా చూడాలని నాకు ఒక ఆశ కలుగుతుందయ్యా. మీరైతే బిల్ పాస్ అయింది కడుతున్నారు అని చెప్తే దానికి హ్యాపీనే. మరి మీరంతా సంతోషంగా ఉన్నారంటే మీ సంతోషం వెనకాల నేను కూడా సంతోషంగా ఉంటాను. కడితే ఇంకా మంచిది. మేడం, ఇప్పుడు ప్రతి రాష్ట్రానికి ఒక రాజధాని ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే రాష్ట్రం డెవలప్మెంట్ కావడానికి. సో ఇప్పుడు జనాలు అయితే ఒక నమ్మకంతో ఉన్నారు, ఎప్పటికైనా బిల్ పాస్ అయింది, రాష్ట్రం అభివృద్ధి అవుతుందేమో అని చెప్పి. సో మీరు నమ్ముతున్నారా? చూడండి, బిల్ పాస్ అయింది అంటారు, అది కట్టిన తర్వాత పవర్ అంటే అలా ఉండాలమ్మా. ఇక్కడ ఉండాలి పవర్. చాలా పవర్ ఉంది నా మాటల్లో, అక్కడే మైకులు పడిపోతున్నాయి. అంటే బిల్ పాస్ అయిందంటే కట్టారు అంటే అమరావతి కట్టి ఈసారన్న మాట నిలబెట్టుకుంటే, మనకి రాజధాని అనేది మనకి ఏపీలో కూడా తీసుకొని వస్తున్నారు కాబట్టి, ప్రతి రాష్ట్రానికి ఒక రాజధాని ఉంటుంది కాబట్టి వీళ్ళు కూడా అమరావతి కడితే ఇంకా అంతకంటే అదృష్టం ఏముంది? ప్రజలకు కావాల్సింది కూడా అదే. ఆయన మాట ఇంకా బిల్ పాస్ అయింది, మనం ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఈసారన్న మన కట్టి చూపించారనుకోండి, ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు జనాలు. ఇంకా ఏంటంటే ఇంకా కొంచెం అక్కడ రోడ్లు కానీ అవి కానీ అభివృద్ధి చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడైతే బిల్ పాస్ అయిందో ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారనమాట. సో అక్కడ ఏమన్నారంటే రాజధాని అవసరం లేదనే విధంగా ఒక మాట అన్నారు. సో మీ ఒపీనియన్ ఏంటి దానిపైన? మా జగనన్న అన్నారా? అన్నారు, చెప్పేశారు. అయితే అన్నారు అంటే మా జగనన్న అవసరం లేదు అన్నారు. ఎందుకని? రాజధాని అనే విషయమే లేదంట. రాజధాని అనేది అమరావతి అనేది ఫస్ట్ నుంచి మనకి కట్టించాలని చెప్పేసి చెప్తున్నారు కదా. మరి అలాంటప్పుడు ఆ జగనన్న అవసరం లేదు అంటున్నారు కదా. మరి ఆ టైంలో ఆయన కూడా కడతానని చెప్పారు కదా. కడతానన్నప్పుడు ఇప్పుడు అవసరం లేదని ఎందుకు అంటున్నారు? అప్పుడు ఆయన కూడా కట్టాలనే నిర్ణయించుకున్నారు కాబట్టి అది నాకు తెలిసింది ఒకటి ఏంటంటే, చెరువు అది మధ్యలో చెరువులో వాటర్లో ఉంది, ఆ ప్లేస్లో రాజధాని కడితే అది కొట్టుకోపోతుంది అని చెప్పేసి అప్పుడు పుకార్లు చేశారు. కానీ ఇప్పుడు ఆయనే వద్దంటున్నారు. అంటే అప్పుడు కడతానన్నప్పుడు ఆయన కడతానన్నారు, ఇప్పుడు ఎందుకు వద్దంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఓకే మేడం, ఓవరాల్ గా రాజధాని వల్ల ఖచ్చితంగా రాష్ట్రం అభివృద్ధి అవుతుందని చెప్పేసి మీరు నమ్ముతున్నారు? అమరావతి కట్టిన తర్వాత డెవలప్ అవుతుందా లేదా అంటున్నారు కదా. ఎందుకు డెవలప్ అవ్వదు? మనకు కావాల్సింది అదే. ఇన్ని సంవత్సరాల కళ నెరవేరాలి అంటే మరి అది కట్టి చూపించాలి. మనకు ప్రజలకు కావాల్సింది కూడా అదే. కట్టి చూపించిన తర్వాత అప్పుడు వాళ్ళు మాట నిలబెట్టుకున్న వాళ్ళు అవుతారు. మనకి ఏంటంటే ప్రతి ఒక్కరూ అమరావతి కట్టలేదు, డబ్బులంతా ఏం చేశారు, అప్పులు చేశారు, అది ఇది అని చెప్పేసి కొంతమంది అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు కట్టారంటే కట్టనివ్వండి. కళ అనేది ఇప్పుడు నేనేమంటున్నానంటే, రాజధాని విలువ తెలియని వాళ్ళకి ఏం చెబుతాం? ఒక రాజధానికే ముఖ్యమంత్రి కాలేదని కుళ్ళిపోసిన తనంతో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి అవతారం ఈరోజు నాకు బయటపడింది. ఆయన అనుకుంది ఒక్కటే పాపం. ఆయన ఎవరో జమ్మూ కాశ్మీర్ ఆయన కూడా చెప్పాడు, ఎన్నో వేల కోట్లు ఇస్తానన్నాడంట. ఉమ్మడి రాజధానికి హైదరాబాద్కి ముఖ్యమంత్రి కావాలని కళ ఆయనలో ఇప్పటికీ ఉంది. తెలంగాణ వచ్చేయండి జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకు ఇంకా ఆంధ్ర వదిలేసేయండి. ఆంధ్ర రాజకీయం వదిలేసి తెలంగాణలో మొదలుపెట్టిన, తెలంగాణలో కూడా గట్టి పార్టీ లేదు కదా. ఈరోజు నాకు అర్థమైపోయింది అన్న ఆయన ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు. రాజ్యాంగంలో రాజధాని లేదంట, రాజ్యాంగంలో కూడా రాజకీయ నాయకులు లేరు కదా. మీరెందుకు ఉంచారు? రాజ్యాంగం రాసినాయినా రాజకీయ నాయకులు ఉండమని రాశారా? రాయలేదు కదా. మరి ఈయనకి వచ్చాడు. ఏం మాట్లాడుతున్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ మారట్లేదు. కానీ ఒక మార్పు వచ్చింది. మచిలీపట్నం పోర్టు గుర్తొచ్చింది, గుంటూరుకు ఒక సముద్రం ఉందని గుర్తొచ్చింది. అదే నేనే వేసాను అంటున్నాడు. మొన్న రీసెంట్గా గూగుల్ కూడా నేనే తెచ్చాను అన్నాడు కదా. అట్లాగే అదంత మట్టికి పర్వాలా. ఇన్నాళ్ళు గుంటూరు విజయవాడలో ఉన్నందుకు సముద్రం ఉందరా బాబు పక్కనే అనేది గుర్తొచ్చిందంటే ఆయనకి చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇప్పటికీ వైజాగ్
ఏంటన్నా వైజాగ్ ప్రతి ఒక్కడు వైజాగ్ వైజాగ్ అంటున్నాడు. అది ఎప్పుడో మా చిన్నప్పటి నుంచి తయారవుతుంది. అది దాని అభివృద్ధి దానికి ఉంది. దాని వెళ్ళి ఏలు పెట్టి దాన్ని కూడా ఆదాయం లాగేసుకుందాం, రాజకీయ నాయకులు తినమంటావా మీ ఉద్దేశం? అంటే రాజకీయ నాయకులే బాగుపడాలి, సామాన్య జనాలు బాగుపడకూడదా? ఏం ఉద్దేశం మీ ఉద్దేశం? అది అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రానికి ₹1 ఆదాయం ఇస్తుంది. నువ్వు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసావు, పార్లమెంటు తలుపులు మూసి రాష్ట్రాన్ని విడగొట్టారు, ఉమ్మడి రాజధాని అన్నారు. హైదరాబాద్ సొమ్ము ఒక్కటి అడిగారా? ₹1 వచ్చిందా 10 సంవత్సరాల నుంచి? ఎవడైనా అడిగాడా? ఇప్పటికీ ఇంకా మన ఆస్తులు ఉన్నాయి. ఇక్కడ ఆంధ్ర ఆస్తులు ఎన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. అడుగుతున్నారా? పంచమని అడుగుతున్నారా? రేపు పంచమని బిల్లు పెట్టు, హైదరాబాదే మాయమైపోయింది. మరి అన్న ఏం ఆస్తులు తెలుసుకో, నువ్వు పూర్తిగా తెలుసుకో. ఆర్టీసీ ఆదాయం ఉంది, ఓకేనా? రిటైర్ అయిన ఉండారు చూసా గవర్నమెంట్ ఎంప్లాయర్స్, గవర్నమెంట్ ఆస్తుల మీద నడిచే గవర్నమెంట్ ఎన్నో ఉన్నాయి. ఉమ్మడి రాజధానిలో 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని అన్నారు, ₹1 ఇచ్చారా నీకు? ఆంధ్ర రాష్ట్రానికి ₹1 ఇచ్చారా? అరే ఇనన్నా, పార్లమెంటు తలుపులు మూసి 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని అన్నారు కదా, ఎందుకని ₹1 మేము జగన్మోహన్ రెడ్డి గారు చేయమని అడగలేదు? ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అడగలేదు? ఆయన బాధ్యత లేదా? నేను అడుగుతుంది అదేనన్నా, నేను అడుగుతుంది అదే. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో గెలిచారు, ఎందుకు అడగలేదు? ఈయన మళ్ళీ 3 రాజధానులు అనలేదు కదా. ఏందన్నా దోచుకుంది ఎవరు అనేది అందరికీ తెలుసు, దోచుకుంది ఎవరు అనేది ఎవరికి తెలుసు. హైదరాబాద్ ఉందంటే ఆంధ్ర వాళ్ళే, తెలుగు వాళ్ళు ఆంధ్ర వాళ్ళు వల్లే హైదరాబాద్ ఉంది. నీకు తెలియకపోతే తెలియదను, అర్థమవుతుందా? హైదరాబాద్ ఎలా వచ్చింది? చెప్పు. ఇప్పుడు ఇల్లు కట్టుకున్నారు, ఇల్లు కట్టుకున్నారు, అది కబ్జానే. నాగార్జున కట్టుకున్నాడు, అది కబ్జానే. అది ఎవరి కాలం? ఎవరు వాళ్ళందరూ ఎవరు? మరి నేను చదువుతుంది అదే కదా స్వామి, నీకు నేను చదువుతుంది అదే కదా, నేను చదువుతుంది కూడా అదే కదా, నేను చదువుతుంది కూడా అదే కదా. అదే నీ లెక్కన అది చిన్నారు కదా, ఈ లెక్కన ఇది. ఈ దోచుకోవడం అనేది వైజాగ్ లో ఉంది, నువ్వు మళ్ళీ వెళ్ళి వైజాగ్ లో దోచుకోవడం ఎందుకు? నీకు ఇప్పుడు ముఖ్యంగా రైతులు ఇచ్చి ముందుకు వచ్చారు భూమి, దోచుకునేది ఆడ చెయ్యి. కేంద్రం నుంచి ₹1 దా, ₹10 దా, పెట్టి ఇక్కడ పెట్టుబడి. ఇప్పుడు మొత్తం పెడుతున్నామని ఎవరు అనుకోరు కదా. కేంద్రం నుంచి ₹1 తెచ్చావా? ₹1 ఏమైనా తెచ్చావు కేంద్రం నుంచి? ఇంకా రాష్ట్రంలో ఉన్న ఆదాయమే తిందామంటావు నువ్వు. వైజాగ్ నువ్వు తిందామంటే రాష్ట్రంలో ఉన్న ఆదాయం అది, నువ్వు ఆదాయం కూడా తిందామంటే ఇది దారుణం కదా. మరి మంత్రులను తీసుకెళ్ళి మరి నేను అంటుంది అదే కదమ్మా, రాష్ట్రంలో ఆదాయమే తింటాం, కేంద్రం ఆదాయం నుంచి మాకేం అవసరంలా, భయం కేంద్రం అంటే ఇప్పటికి కూడా. మరి అట్టాగే ఉంది కదా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాట. ఇప్పుడు రాజ్యాంగం రాశారు, రాజధాని విరగొట్టావు, ఒక్క రాష్ట్రం నుంచి ఏమైనా ₹1 తెచ్చావా? మరి నువ్వు తేవాల్సిన బాధ్యత నీకు ఉంది కదా. నువ్వు వీడు గెలిచావు, 151 సీట్లు గెలిచావు, 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని అని చెప్పి తలుపులు మూసారు. హైదరాబాద్ నుంచి ఒక్క ఆదాయం వెళ్ళిందా? అడుగుతున్నారు, దాని గురించి ఏమైనా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ఇప్పటికీ వైజాగ్ అంటే అక్కడ ఉన్న ఆదాయం తిందామనే అన్న. తెలంగాణలో వచ్చి ఆంధ్రలో కలుస్తాం అనలే. ఒక మాట నీకు తెలంగాణ అంటే ఏందో తెలుసా? నువ్వు చెప్పు. తెలంగాణ అంటే ఒక హైదరాబాదు నిజాం రాజులది, తెలంగాణలోది కాదు హైదరాబాద్, తెలుసా నీకు? హైదరాబాదు తెలంగాణది కాదు, తెలుసా నీకు? మరి నీకు తెలుసుకో, హైదరాబాదు మన రాష్ట్రం దేశం విడిపోయినప్పుడే, ఇంకా స్వాతంత్రం రాలేడా, నిజాం రాజులు పరిపాలించారు. రైట్ మీరు అంతే. నేను చెబుతుందా కూడా అదే, ఇప్పుడు లైన్కి వచ్చావు. నేను చెబుతుంది కూడా అదే, అర్థమైందా? తెలంగాణ మరి అది కూడా మా బాధ అదే కదా, మా బాధ అదే కదా. అందుకనే మేము వెళ్ళిపోతాం అంటే అందుకే కదా. ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు పెట్టలేరు? అప్పుడే పెట్టారు, కర్నూలు రాజధానికి పెట్టుకున్నారు కదా ఎవరు? మీరే. అప్పుడు తాటిపత్రులకు ఆంధ్ర వాళ్ళు వచ్చారు, పడ్డారుగా. వచ్చి పడ్డారుగా, ఇక్కడికి వచ్చి ఎందుకు పడ్డారు? రైట్ ఇప్పుడు లైన్లోకి వచ్చాడు, మన రిపోర్టర్ గారు. రైట్ ఇప్పుడు లైన్లోకి వచ్చేవారు నాయన. నేను అంటాను ఇది కూడా ఇలాగే వైజాగ్ లో కూడా ఇలాగే దోచుకోవడానికి అవకాశం ఇవ్వద్దు మేము అంటున్నాం. ఇప్పుడు అన్నావన్నా, హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ లో ఉన్న దోచుకోవడమేగా. ఒకటినే ఆంధ్ర వాళ్ళందరూ వినండి బ్రో. ఇప్పుడు తెలంగాణ నుంచి తెలంగాణ విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ కి స్పెషల్ స్టేటస్ కేటాయిస్తామన్నారు సెంటర్. ఇప్పుడు 2014లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో ఉన్నది, అప్పుడు స్పెషల్ టెస్ట్ ఎందుకు అడగలేదు, ఇప్పుడు ఎందుకు అడగట్లేదు?
ఇప్పుడు అడగమని చెప్పు. అయిపోయింది. మరి అది చెప్పు. అదొక్కటే అన్నావు నువ్వు. మరి ఎందుకు నువ్వు అదొక్కటే అన్నావు. 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని అనలేదా? 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని అని అనలేదా? 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని అనలేదా? దోచుకున్న తెలంగాణ మరి నేను చెబుతుంది అదేరా బాబు. మీరు దోచుకుంటున్నారు కాబట్టి వైజాగ్ లో కూడా దోచుకుంటారు, వద్దని చెబుతున్నాం మీకు. మీకు అర్థం కావట్లే. అదే కదా మీతో వచ్చిన తిప్పలు మాకు అదేగా. అదే నా పరిస్థితి. మరి నేను అంటుంది అదే కదా 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని అన్నప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, మరి అడగచ్చు కదా, సొమ్ము అడగచ్చు కదా. ఆయన అడగలేదన్నా. మరి నేను అంటుంది అదే తప్పు కదా. నేను ఎందుకు వచ్చాడు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు? 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వచ్చారు? 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు గెలిచారు? ఈటి వల్లేగా. మరి నేను చెబుతుంది కూడా అదే కదన్నా. ఇప్పుడు ఆయన వైజాగ్ రాజధాని అనుకుని ఉన్నట్టు 2024 కూడా గెలిచేవాడు. 3 రాజధానులు అనుకుని ఉన్నట్టు ఇది ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు కానీ అన్నిటి వల్ల. మరి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు మారాలి, మేము కోరుకునేది అంతే. వైజాగ్ డెవలప్మెంట్ అయ్యింది, దాని జోలికి వెళ్ళమాకండి. నువ్వు కేంద్రం నుంచి తీసుకురా రూపాయి, మీరు రాయలసీమ పెట్టుకో, తిరుపతి పెట్టుకో, అయ్యిద్దన్న అయ్యిద్ది. అంటే గెలిచిన అక్కడ ఎంపీ గారు ఉన్నారు, పెనసాని చంద్రశేఖర్ గారు ఉన్నారు. మన దేశం ఎంపీల్లోనే మంచి ధనం మన జగన్మోహన్ రెడ్డి ఈయన మా జగన్మోహన్ రెడ్డి గారి కన్నా కూడా బాగా సంపాదించిన వ్యక్తి, ట్యాక్సులు కట్టే వ్యక్తి ఆయన చేతిలో ఉంది. కాబట్టి కంపల్సరిగా రాజధానికి ఒక రూపురేఖలు మారబోతున్నాయి. ఇంకొక విషయం, ఇన్నాళ్ళకి మా జగన్మోహన్ రెడ్డి గారికి బాబు సముద్రం ఉంది గుంటూరు పక్కనే మచిలీపట్నం అని ఒక గుర్తింపు అనేది ఆయనకు వచ్చిందంటే ఆయనలో కూడా మార్పు మొదలయ్యింది అని మేము అనుకుంటాం. అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.